నమస్తే. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మరి కాసేపట్లో ట్రెండ్స్ అయితే మాత్రం నడుస్తూ ఉన్నాయి. ఒక పక్కన సర్వే సంస్థలన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో జార్ఖండ్ అండ్ మహారాష్ట్రలో బీజేపీ పార్టీ అధికారం చేజిక్కించుకోబోతా ఉందని చెప్పేసి చాలా సర్వేలు చెప్పడం జరిగింది. చాలా సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే మహారాష్ట్రలో మరి ఇప్పటికే బీజేపీ పార్టీ దూసుకుపోతా ఉంది. బీజేపీ పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి మరి అధికారాన్ని ఖచ్చితంగా చేపట్టబోతా ఉందన్నటువంటిది ఇప్పుడు చూస్తే ట్రెండ్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక మరో పక్కన జార్ఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, ఆయన జైలుకు వెళ్ళడం కావచ్చు, వీటన్నిటి పరిణామాల తర్వాత ఖచ్చితంగా జార్ఖండ్లో సైతం ఈసారి బీజేపీ పార్టీ పాగా వేస్తుందని చెప్పేసి ఇప్పటికే స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ యొక్క అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ మరోసారి అధికారాన్ని చేపట్టబోతా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో అత్యంత కీలకమైనటువంటి స్థానాలు 288 స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో సుమారుగా 200+ స్థానాలని బీజేపీ పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక పక్కన బీజేపీ పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉంది. మరోసారి అధికారాన్ని మళ్ళీ వాళ్ళ చేతిలోకి తీసుకోబోతా ఉన్నారు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ అధికారంలో ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. ముఖ్యంగా 288 స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో చూసినట్టయితే బీజేపీ పార్టీ సొంతంగా 122, ఎస్హెచ్ఎస్ 58, ఎన్సీపీ 37, అలాగే కాంగ్రెస్ పార్టీ 20, ఎస్హెచ్ఎస్ యూబీటీ 19, ఎన్సీపీ ఎస్పీ 10, అదర్స్ 18 స్థానాల్ని మరి కైవసం చేసుకోపోతారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ సొంతంగా 122 స్థానాలను కైవసం చేసుకోపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి మిత్రపక్షాలతో కలిపితే మొత్తానికైతే 200+ స్థానాలని కైవసం చేసుకోపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈసారి మహారాష్ట్ర పైన కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి ప్రయత్నం చిట్ట చివరి వరకు కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కూటమి అలాగే ఏక్నాథ్ షిండే యొక్క నేతృత్వంలో అక్కడ మరోసారి బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఒకసారి కనుక చూస్తున్నట్టయితే భారతీయ జనతా పార్టీ బీజేపీ 122 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే శివసేన ఎవరైతే శివసేనని రెండు ముక్కలుగా ఒక పక్కన ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, మరొక పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఏక్నాథ్ షిండే కావచ్చు, ఆ ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేనకి 58 సీట్లని, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 37 స్థానాలని, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అలాగే ఇండియన్ నేషనల్ పార్టీ ఐఎన్సీ ఇది 20 స్థానాలు. అంటే ఈ మూడు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ, శివసేన అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పార్టీ 37 వీటన్నిటి కలుపుకున్నట్టయితే టోటల్గా 200 పైచిలుకు స్థానాల్లో ముందడుగు వేస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ ఉంది. అలాగే శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ బాలసాబ్ ఠాక్రే సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో శివసేన 2 అనుకోవచ్చు, అది 19 స్థానాల్లో. అలాగే ఎన్సీపీ పార్టీ ఎవరైతే శరత్ చంద్ర పవర్ సంబంధించినటువంటి ఎన్సీపీ ఎస్పీ పార్టీ 10 స్థానాల్లో, అలాగే ఆల్ ఇండియా మజ్లిస్కి సంబంధించినటువంటి 2 స్థానాల్లో, మిగతా సంబంధించినటువంటి వాళ్ళు మరో 2 స్థానాల్లో వాళ్ళు దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే మాత్రం ఈసారి బీజేపీ పార్టీ మరోసారి అక్కడ వచ్చినటువంటి స్థానాల కంటే గతంలో 2019లో చూసుకున్నట్టయితే బీజేపీకి వచ్చినటువంటి స్థానాలను చూసుకున్నట్టయితే కేవలం 105 స్థానాలు మాత్రమే ఉండేది. అలాగే శివసేనకు సంబంధించినటువంటి 56 స్థానాలని వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ 105 స్థానాలను గతంలో ఉంటే ఇప్పుడు 122 స్థానాల్లో బీజేపీ పార్టీ కాషాయ జెండా అక్కడ మరోసారి ఎగరవేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలతో పాటు మరి పార్టీ ఇప్పుడు మరోసారి అధికారాన్ని కూడా చేజిక్కించుకోబోతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే గతంలో గత ఎన్నికల సంబంధించినటువంటి విషయంలో అలాగే హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా అవి చెప్పినటువంటి
సంఖ్య ఎక్కడ కూడా కనపడలేదు. ఈసారి సైతం కూడా అన్ని పార్టీలు అన్ని సంబంధించినటువంటి సర్వే సంస్థలు బీజేపీ పార్టీకి 2 రాష్ట్రాల్లో మెజార్టీ వస్తుంది, 2 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ పాగా వేస్తుందని చెప్పేసి భావించడం జరిగింది. కానీ బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో మాత్రమే పరిమితం కావడం జరిగింది. ముఖ్యంగా జార్ఖండ్ విషయంలో ఖచ్చితంగా కూడా ఉన్నటువంటి 81 స్థానాల్లో దర్దాపుగా చాలామంది కూడా 42కు పైనే దర్దాపుగా 5-6 సంస్థలు సర్వే సంస్థలు సైతం కూడా జార్ఖండ్లో ఖచ్చితంగా 42 నుంచి 55 స్థానాల వరకు కూడా వెళ్తాయని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్పడం జరిగింది. కానీ వీటన్నిటి కూడా మరి అక్కడ ఏవి కూడా వాళ్ళ యొక్క ఓటర్ల నాడిని ఎవరు కూడా పట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చాలా సర్వే సంస్థలు ఈ మహారాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే దాదాపుగా జన్లక్ పోల్ సంబంధించినటువంటి 154 నుంచి 159 బీజేపీ పార్టీ కూటమికి వస్తాయి. అలాగే పీపుల్ పల్స్ కూడా 175 నుంచి 195 వస్తాయి. మళ్ళీ ఈ బీకార్ సంబంధించిన 156 నుంచి 150 వస్తాయి అని చెప్పేసి, అలాగే పీ మార్క్ క్యూ 130 నుంచి 157 వస్తాయి అని చెప్పేసి, మళ్ళీ అలాగే ఏబీపీ 150 నుంచి 170 వస్తాయి అని చెప్పేసి, అలాగే చాణక్య సర్వే సంస్థ ఏదైతే ఉందో 156 నుంచి 152 నుంచి 160 వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ తీరా చూసినట్టయితే 200కు పైన బీజేపీ పార్టీ స్థానాలని వాళ్ళకు ఉన్నటువంటి మిత్రపక్షాలతో పాటు కైవసం చేసుకోపోతా ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ జార్ఖండ్ విషయానికి వచ్చినట్టయితే జార్ఖండ్ది మరో పక్కన అది వేరే అంశం. జార్ఖండ్లో మరి బీజేపీ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ ఈసారి హేమంత్ సోరెన్ ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆడ సమీకరణాలు మారిపోతాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు సైతం కూడా హేమంత్ సోరెన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కూటమి మొత్తం అక్కడ ఏదైతే అవినీతికి పాల్పడిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతోటి బీజేపీ పార్టీ ఒక వ్యూహాత్మకంగా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని తిప్పుకొడుతూ ప్రజలందరూ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఏదైతే జేఎంఎం అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆర్జేపీకి సంబంధించినటువంటి ఈ పార్టీలతో కలిపి మరోసారి వాళ్ళకి అధికారాన్ని కట్టపెట్టేందుకైతే ప్రయత్నం చేయడం జరిగింది. అదే దిశగా ట్రెండ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఏది మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 122, 57, 37 వీళ్ళతోటి పార్టీ మరోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతా ఉందన్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది. 122 నుంచి బీజేపీ పార్టీ కాసేపటి క్రితం 125 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతూ ఉంది. అలాగే శివసేన షిండే సంబంధించినటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన 55 స్థానాలు, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 35 స్థానాల్లో, అంటే దాదాపుగా ఇప్పటికే 200కు పైన ఏ సర్వే సంస్థలు కూడా బీజేపీ పార్టీ కూటమికి 200 క్రాస్ చేస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేదు. ఏది వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎగ్జిట్ పోల్స్లో ఎవరు కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు అనూహ్యంగా బీజేపీ పార్టీ మహారాష్ట్రలో అతిపెద్ద రాష్ట్రంలో 2వ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయం. ఒకసారి జార్ఖండ్ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే జార్ఖండ్లో జేఎన్ఎం 30 స్థానాలు, బీజేపీ 26, ఐఎన్సీ 13, ఆర్జేడీ 5, ఏజేఎస్యూపీ ఈ 2 స్థానాలని ఇక్కడ ఈ గెలవబోతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి. కాబట్టి జేఎన్ఎం అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవి 30, జేఎంఎం అలాగే ఐఎన్సీ 13 ఈ 2 కలుపుకున్నట్టయితే దాదాపుగా 43 స్థానాలని వీళ్ళు కైవసం చేసుకోబోతుంది. మరోసారి అధికారాన్ని మాత్రం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే జేఎంఎం చేతిలోనే ఉండబోతా ఉంది. కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే లీడింగ్లో కొనసాగుతూ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి 81 సీట్లలో 42 సీట్లు మాత్రమే అవసరం అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి జార్ఖండ్లో. కానీ ఇప్పటికే 42 నుంచి 45 స్థానాలు 50 స్థానాలకి ప్లస్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ దూసుకు వెళ్ళబోతా ఉంది జార్ఖండ్లో. మహారాష్ట్రలో ఖచ్చితంగా అక్కడ ఈ 200కు పైన లీడ్లో ఉంది. కాబట్టి ఇక దాన్ని మార్చేటువంటి ప్రయత్నమో లేకపోతే ఆ ఎగ్జిట్ ఇక్కడ వచ్చేటువంటి ఈ లీడింగ్ని ఇంకా తగ్గించుకున్నటువంటిది ఏదైతే సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అక్కడ బొక్కబోర్ల పడిపోయింది. జార్ఖండ్లో ఉన్నటువంటి అధికారాన్ని మాత్రం మరోసారి చేజిక్కించుకోబోయింది. ప్రజలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని మళ్ళీ వాళ్ళ చేతిలోనే పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన జార్ఖండ్ విషయానికి వచ్చినట్టయితే దాంట్లో బీజేపీ పార్టీకి మాత్రం అనూహ్యమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఈసారి ఖచ్చితంగా ఒక పక్కన దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ హవా కానీ మోదీ యొక్క నేతృత్వంలో బలపడ్డటువంటి ఎన్డీఏ మరి మరోసారి జార్ఖండ్ని వాళ్ళ ఖాతాలో వేసుకోబోతుంది అని చెప్పేసి స్పష్టమైనటువంటి తీర్పుని చాలామంది కూడా చెప్పడం జరిగింది. స్పష్టంగా జార్ఖండ్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది బీజేపీ పార్టీ అనుకున్నప్పటికీ అక్కడ జార్ఖండ్లో అధికారాన్ని మాత్రం చేపట్టలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో మాత్రం మరి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా
మరి మరోసారి అధికారాన్ని అయితే చేజెక్కించుకోపోతున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకసారి మరోసారి మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే 125 స్థానాలు 125 స్థానాల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ దూసుకుపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇవి ఎలక్షన్స్ కమిషన్ సంబంధించినటువంటి మరి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి ట్రెండ్స్. ఈ ట్రెండ్స్ ప్రకారమే వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అలాగే శివసేన కావచ్చు, ఎన్సీపీ ఎస్పీకి సంబంధించినటువంటి శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ ఎస్పీ కావచ్చు, ఈ పార్టీలు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అక్కడికి వచ్చేటువంటి లీడ్లో ఉన్నది కేవలం 22 స్థానాలు మాత్రమే. అలాగే శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే సంబంధించినటువంటి పార్టీ 17 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ 13 స్థానాల్లో ఉంది. అలాగే అదర్స్ 20 స్థానాల్లో వాళ్ళు దూసుకుపోతూ ఉన్నారు. ఏదేమైనా వీళ్ళందరితో కలుపుకున్నప్పుడు కూడా బీజేపీ పార్టీని దాటి బీజేపీ పార్టీకి వచ్చినటువంటి ఏవైతే లీడింగ్లో ఉన్నటువంటి స్థానాలను అయితే దాటలేకపోతాయి. కన్ఫామ్గా మరో కాసేపట్లో అఫీషియల్గా అంటే ఎవరు గెలిచిళ్ళు ఎవరు ఓడిపోయిన అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. ఏ సంబంధించినటువంటి దాంట్లో ఏ పార్టీ అనేది దానిపైన ఒక స్పష్టంగా కాసేపట్లో తెలిసేటువంటి అంశం ఉంటుంది. ఇక మరొక పక్కన నాందేడ్ కావచ్చు, వాయనాడు కావచ్చు, ఈ రెండు పార్లమెంటరీకి మరి ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ ఉప ఎన్నికల్లో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నుండి మరి వాయనాడు నుంచి గెలిచినటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో రాహుల్ గాంధీ వాయనాడుకి రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి వాయనాడులో తన సోదరి అయినటువంటి ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమె దర్దాపుగా 4 లక్షల పై చిలుకు ఓట్లతో మెజార్టీతో ఇప్పటికే ఆమె వాయనాడులో దూసుకుపోతా ఉండే. నాందేడ్లో మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్థి అక్కడ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ప్రజెంట్ సంబంధించినటువంటి సిచ్యువేషన్. ఒక సంబంధించినటువంటి మహారాష్ట్రలో ఏమో బీజేపీ పార్టీ గెలవబోతుందని సంకేతాలు వస్తూ ఉన్నాయి. లీడ్లో అదే కొనసాగుతూ ఉంది. అలాగే జార్ఖండ్ సంబంధించినటువంటి విషయంలో జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి మరి గతంలో జేఎంఎం 30, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు, ఆర్జేపీ 1తోటి దరిదాపుగా 46 నుంచి 47 సంబంధించినటువంటి స్థానాలని చేజెక్కించుకున్నటువంటి ఈ పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి జార్ఖండ్లో మరో 4-5 సీట్లు అదనంగా గెలుచుకొని జార్ఖండ్లో ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీ జేఎంఎం సంబంధించినటువంటి పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇప్పుడు మహారాష్ట్రలో సైతం కూడా అలాగే మహారాష్ట్రలో పార్టీల కలయికతో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. వివిధ పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జార్ఖండ్ సైతం కూడా అదే. ఒక పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ అంటే దర్దాపుగా 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఏ పార్టీకి స్పష్టంగా మెజార్టీ రాలేదు.